కేఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది మన భారతదేశంలో. కుంభమేళకు తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. కుంభమేళంగా వెళ్ళిన సమయంలో నదీ స్నానం చేయడం అనేది పరిపాటి. కానీ లేడీస్ బీ అలర్ట్. నదీ స్నానం చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. సోషల్ మీడియాలో పోకిరీలు ఉన్నారు. మీరు చేసే నదీ స్నానాన్ని కూడా వీడియోలు తీసి పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండి నదీ స్నానం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే గత 2-3 రోజులుగా ఇదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అమ్మాయిలు నదీ స్నానం చేసే విషయాన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్గా తీసి వాళ్ళు యూట్యూబ్లో పెడుతున్నారు. 10 నుంచి 20 సెకండ్లు అలా పెడుతున్నారు. అక్కడ మనం లింక్ క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేయండి, మేము అక్కడ మీకు పూర్తి వీడియోని చూపిస్తామని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళగానే అక్కడ మీరు డబ్బులు కట్టండి, ఈ వీడియోని మీకు పూర్తిగా చూపిస్తామని అంటున్నారు. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది పుణ్యక్షేత్రం కదా అని కూడా ఎదవలు ఆలోచించట్లేరు. ఆలోచించి నదీ స్నానాలు చేయండి. అదే కాదు, ఆ తర్వాత అక్కడ స్నానం చేసిన తర్వాత ఆ స్నాన ఘట్టాల దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటారు కదా, అక్కడి వీడియోలు కూడా లీక్ అవుతున్నాయి. ఇక అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునేది ఎలా చేంజ్ చేసుకుంటారో ఇక చెప్పాల్సిన పని లేదు. అంటే నేను కూడా ఆడదానే, లేడీస్ ఎలా ఉంటారని చెప్పాల్సిన పని లేదు. కామన్గా డ్రెస్ చేంజ్ చేసుకునే వీడియోస్ ఎలా బయటకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. కొంచెం జాగ్రత్తగా కుంభమేళాకు వెళ్ళిన సమయంలో కానీ ఏదైనా స్నానఘట్టాలకు వెళ్ళిన సమయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. వీలైతే చున్నీ వేసుకొనే నీళ్ళల్లో మునగండి, లేదా చీర కట్టుకుంటే చీర కొంగు వేసుకొని నీళ్ళల్లో మునగండి. ఇక ఇంకొక విషయం కూడా జరిగింది. గుజరాత్లో ఒక హాస్పిటల్ పేరు అనేది చెప్పట్లేదు, హాస్పిటల్లో స్త్రీలకు ప్రత్యేక వార్డు ఉంటుందంట ఇంజెక్షన్ చేయడానికి. అలాంటి ఒక వార్డులో స్త్రీలకి సంబంధించి ఇంజెక్షన్ చేసే సమయంలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి బయటకు వచ్చినాయి. తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పుకున్నారు, ఇది మాకు తెలియకుండా బయటకు వచ్చినా, వీటన్నిటిని మేము తీసేస్తున్నాము, దీన్ని ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని. ఈ విషయమే కాదు, ఆడవాళ్ళు ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. షాపింగ్ మాల్స్కి వెళ్ళిన సమయంలో కానీ, షాపింగ్ మాల్స్కి వెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుంటున్న సమయాలు కానీ మీ చుట్టూ ఏమైనా కెమెరాలు ఉన్నాయో చూసుకోండి. ఇక మెయిన్ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్పెషల్ వార్డుకి తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇస్తా అన్నప్పుడు అక్కడ కెమెరా ఉందేమో చూసుకోండి. ఒకవేళ కెమెరా ఉంటే నో అంటే నో, అస్సలు ఎట్టి పరిస్థితిలో అక్కడ ఇంజెక్షన్ చేయించుకోకండి. ఏదైనా సరే మీ దుస్తులు తొలగించాల్సి వచ్చిన పరిస్థితి వస్తే అక్కడ కెమెరా ఉంటే ఎవరిని నమ్మకండి, బ్లైండ్గా ఏది చేయకండి. సో కుంభమేళాకు సంబంధించిన విషయం అయితే ఇది. కుంభమేళాకి వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండండి.